హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారు కదా? యాక్చువల్లీ లాస్ట్ వీక్ నేను వీడియో చేయలేకపోయానండి. కొద్దిగా హెల్త్ బాగాలేదన్నమాట. సో వీడియో పెట్టకపోయేసరికి మీతో మాట్లాడే అవకాశం దొరకక మిమ్మల్ని నేను చాలా మిస్ చేశాను. ఇప్పుడు టైం ఎంత అయిందో తెలుసా? మాకు ఇక్కడ ఉదయం 9 గంటలు. ఇప్పటికే సూర్యుడు చూసారా ఎక్కడుందో? నడినెత్తి మీద ఉంది. అమ్మో, ఎంత ఎండలు కాస్తున్నాయి తెలుసా? యాక్చువల్గా అంతకుముందు వీడియోలో నేను మజ్జిగ మిరపకాయలు ఎండబెట్టాను కదా. కొంతమంది డౌట్ చేశారనమాట, అసలు మీరు యుటిలిటీ ప్లాట్ఫామ్ మీద మజ్జిగ మిరపకాయలు ఎండబెట్టారు, అసలు ఎండ లోపలికి వస్తుందా, ఎండుతాయా అని. ఎందుకు ఎండవండి, 4వ రోజే గలగల ఎండిపోయాయి అన్నమాట. ఇక్కడ నేను లాస్ట్ నైట్ నా కాటన్ కుర్తీస్ని ఉతుక్కి గంజి పెట్టి ఆరేసాను. గంజి పెడితే తెలుస్తుంది కదా, వాటర్ ఇలా లీక్ అవుతూ ఉంటుంది. అయినా సరే మార్నింగ్ కల్లా ఎంత బాగా ఎండిపోయాయో. యాక్చువల్గా నేను కార్న్ఫ్లోర్తో స్టార్చ్ని తయారు చేసుకొని బట్టలకి పెట్టుకుంటాను అనమాట. కొద్దిగా కార్న్ఫ్లోర్ ఎక్కువైనట్టుంది, మరీ బట్టలు అప్పడాల్లాగా ఉన్నాయి. కాకపోతే సమ్మర్లో మనం ఈ కాటన్ శారీస్ కానీ కుర్తీస్కి కానీ ఇలా గంజి పెట్టుకొని స్టిఫ్గా ఐరన్ చేసేసుకుంటే చాలా బాగుంటాయి కదా. తర్వాత లంచ్ ప్రిపేర్ చేద్దామని ఫిష్ ఫ్రై కోసం నేను ఫిష్ని తీసి బయట పెట్టాను అనమాట. రెగ్యులర్గా చేసే ఫిష్ ఫ్రై వీళ్ళకి వద్దట. ఎప్పుడు పప్పుచారు చారు వీటిల్లో నంచుకునేటట్టు చేస్తున్నావు, అలా కాకుండా ఫిష్ పీసెస్నే తినేటట్టు చేయి మమ్మీ అంటే సరే అని చేస్తున్నాను. ఫస్ట్ నేను ఒక 1/2 kg ఉంటాయేమోనండి ఇవి చందువ పాంప్లెట్ అనమాట. బ్లాక్ పాంప్లెట్ ఫిష్ని తీసుకున్నాను. దానిపైన సీజనింగ్గా ఉప్పు వేసేసాను. తర్వాత పెప్పర్ తీసుకున్నాను. పెప్పర్ని కూడా వాటిపైన స్ప్రింకిల్ చేసేస్తాను అనమాట. నేను ఈ ప్రాసెస్లో అయితే నేను కారం అస్సలు వాడను. ఓన్లీ పెప్పరు అండ్ చిల్లీ ఫ్లేక్స్ కూడా తర్వాత వేసుకుంటాను. అది ఎప్పుడు వేసుకుంటానో చూడండి. ఇప్పుడు ఈ పెప్పర్ని కూడా ఈ పీసెస్ మీద, ఫిష్ పీసెస్ మీద స్ప్రింకిల్ చేసేసుకుందాం. బ్లాక్ పెప్పర్ పౌడర్ని కూడా వేసేసుకున్నాక లెమన్ జ్యూస్ అనమాట. ఒక లెమన్ తీసుకున్నాను పెద్దది, దాన్ని కూడా నేను ఈ ఫిష్ పీసెస్కి పట్టేటట్టు వేసేస్తున్నాను. తర్వాత 1 స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్, వీటన్నిటిని పీసెస్కి అప్లై చేసేసి ఒక 15-20 మినిట్స్ పక్కకు పెట్టేసుకోవాలి. అది ఫుల్గా మ్యారినేట్ అవుతాయి. తర్వాత ఇక్కడ నేను ఫిష్ పీసెస్ని మైదా పిండిలో కొద్దిగా దొర్లిచ్చాను అనమాట. అంటే ఇప్పుడు పిండిలో బట్టి దొరలాలన్నమాట. సో కొద్దిగా మైదా పిండిలో పొడిగానే వేసేసి వాటిని మనం ఫ్రై చేసేసుకోవాలి అటు ఇటు. ఇక్కడ చూసారా, నేను అటు ఇటు తిప్పుతూ పీసెస్ని 2 వైపులా వేయించేసుకుంటున్నాను. ఇక్కడ బాగా వేగిపోయాయండి ఫిష్ పీసెస్. ఈ ప్యాన్ తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను. నెక్స్ట్ వేరే ప్యాన్లో ఒక 50 grams వరకు బటర్ని తీసుకున్నాను అనమాట. యాక్చువల్గా నేనేమి వెయిట్ చూసి తీసుకోవట్లేదు, చూచాయిగా చెప్పేస్తున్నాను. బట్ యాక్చువల్గా ఈ ప్రాసెస్లో అయితే మనం బటర్తోనే ఒక సాస్ని తయారు చేస్తాం కాబట్టి బటర్ ఎక్కువగానే తీసుకోవాలి. యాక్చువల్గా మనకు చిన్నప్పటి నుంచి నెయ్యి బటర్ తింటే లావ్ అయిపోతారన్నది ఒకటి మనం ఫిక్స్ చేసేసుకుంటాం మైండ్లో. బట్ మనం ఇప్పుడు వేసుకునే ఈ ప్రాసెస్డ్ ఆయిల్స్ కన్నా, రిఫైన్డ్ ఆయిల్స్ కన్నా
బటరు, నెయ్యి చాలా బెస్ట్ అండి. సరే బటర్‌లోనే నేను గార్లిక్‌ని బాగా చాప్ చేసేసుకొని వేసుకున్నాను. గార్లిక్ కూడా వేగుతున్నప్పుడు వెంటనే చిల్లీ ఫ్లేక్స్ ఏసేసాననమాట. ఆ తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేయాలి. ఇది త్వరగా దగ్గరగా వేడయ్యే కొలది దగ్గరగా హ్మ్, దగ్గర పడిపోతుందనమాట. అందుకనే మనం ఎక్కువ వేడి చేయొద్దు బటర్ వేసిన సాస్‌ని. ఈ సాస్ కొద్దిగా ఓకే కన్సిస్టెన్సీ పర్వాలేదు అనుకునంగానే దాన్ని మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న ఫిష్ పీసెస్ మీద పోసుకోవడమే అంతే. ఇక్కడ కూడా నెక్స్ట్ ఇంకా వేడి చేయనవసరం లేదు. జస్ట్ ఆ వేడి సాస్‌ని ఫిష్ పీసెస్ మీద వేసేసుకోవాలి. యాక్చువల్‌గా నేను వేసేటప్పటికి అది థిక్ అయిపోయింది. దగ్గరకి వచ్చేసిందనమాట సాస్. కొద్ది పలచగా ఉంటేనే పీసెస్ మీద స్ప్రెడ్ అయ్యి ఆ తర్వాత పీసెస్‌ని పీల్చుకుంటాయి. బట్ టేస్ట్ మటుకు చాలా బావుంటుంది. ఇంకాస్త ఎక్కువ బటర్ ఏసుకున్నా కూడా నో ప్రాబ్లమ్. అసలు యాక్చువల్‌గా ఈ హాఫ్ కేజీ ఫిష్‌కి ఒక 150 గ్రామ్స్ బటర్ యూజ్ చేసుకున్నా కూడా ప్రాబ్లమ్ ఉండదనమాట. ఆహ్, సాసీగా బావుంటుందనమాట ఫిష్. ఇలాంటి ఫిష్‌ని అసలు మనం నార్మల్‌గా రైస్‌లోను తినాల్సిన అవసరం లేదు. మామూలుగా పక్కన సాలడ్ పెట్టేసుకొని డైరెక్ట్‌గా ఫిష్ పీసెస్‌ని తినేయొచ్చనమాట. ఇక నేను ప్లేట్ ఔట్ చేసేసుకుంటున్నాను. సర్ప్రైజింగ్‌లీ మార్నింగ్ నేను ఎండ గురించి మాట్లాడాను కదా! ఈవినింగ్ అయ్యేసరికి బెంగుళూరులో ఫుల్ వర్షం అండి. ఆహ్, సమ్మర్‌లో వస్తున్న ఫస్ట్ వర్షం కదా! మేబీ వడగండ్ల వాన పడుతుందేమోనని ఎక్స్‌పెక్ట్ చేశాను. అందుకే బయటకొచ్చి వీడియో తీస్తున్నాను అనమాట. వడగండ్లు పడితే మీకు చూపెడదామని. కానీ ఊళ్ళో అయితే పడలేదండి. ఔట్‌స్కట్స్‌లో పడ్డాయంట వడగండ్లు. ఈవినింగ్ అయ్యేసరికి చాలా చల్లగా అయిపోయి క్లైమేట్ అంతా మంచి చల్లటి బ్రీజ్‌తో వర్షం పడుతుంటే అసలు ఎంత అందంగా ఉందనమాట. చాలా రోజుల తర్వాత వర్షం పడిందేమో. చాలా హ్యాపీ అనిపించింది మాకు. ఆ తర్వాత 2 రోజులు కూడా చాలా చల్లగానే ఉందండి బెంగుళూరులో. మరీ వేడైతే లేదు. వర్షం ప్రభావం ఏమో చాలా చల్లగా ఉంది. హాయిగా ఉందనమాట. ఇప్పుడు మీకు టిప్ లాగా కాకుండా జస్ట్ నేను ఈ మధ్యన నేర్చుకుంటున్న కొత్త విషయాల గురించి చెప్దాం అనుకుంటున్నాను. మనం ఎప్పుడూ ఎంత వయసైనా, ఏ పనుల్లో ఎంత హౌస్ వైఫ్‌లాగా ఉన్నా కూడా, ఇప్పుడు ట్రెండీగా వస్తున్న టెక్నాలజీని నేర్చుకోవడం చాలా యూజ్‌ఫుల్ అవుతుంది. రేపొద్దున ఎవరైనా దీని గురించి మన దగ్గర మాట్లాడినప్పుడు మనకు తెలీదు అని అనడానికి కొద్దిగా ఫీల్ అవుతాం కదా! అందుకని నేను ఈ మధ్యన వస్తున్న ట్రెండీ ఫీచర్‌ని ఒకటి నేర్చుకుంటున్నాను. అది చాట్ జీటీపీ అండ్ ఏఐ. ఏఐలో కూడా వీడియోస్‌ని క్రియేట్ చేయొచ్చు, మ్యూజిక్‌ని క్రియేట్ చేయొచ్చు అని తెలుసుకొని చాలా థ్రిల్ అయ్యాను. దీనికోసం నేనేమి ఎక్స్ట్రా మనీ ఏమి పే చేయట్లేదు. ఓన్లీ ఆన్‌లైన్‌లో మనకి చాలా ఫ్రీగా యూట్యూబ్‌లోనే చాలా క్లాసెస్ ఫ్రీగానే అవైలబుల్ అవుతున్నాయి. సో, చాట్ జీటీపీ యూజ్ ఏంటో తెలుసుకున్నాక ఇది నేర్చుకోవడం చాలా ఈజీ కూడా అనమాట. మీరు కూడా ట్రై చేయండి. అదేనండి వీడియో. మార్నింగ్ అంతా ఎండ, తర్వాత ఈవినింగ్ వర్షం అని అన్నాను కదా! ఇప్పుడు అలాగే ఉంటుందని అనుకోలేము. కష్టాలున్నాయి కదా అనుకునే లోపలే సుఖాలొచ్చేస్తాయి. అదే ఎండ ఉంటుంది కదా అనుకునే లోపలే వర్షం కూడా వచ్చేస్తుంది. సరేనండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్.